మనిషి ఈజీగా చూడగలరు దాన్ని. ఇది నిరంతరం జరుగుతున్న ఒక ప్రాసెస్, 6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఆయనకి ఎంతవరకు దీని మీద ఎలాంటి అవగాహన ఉందో మనకు తెలియదు. మేమేం మా హీరో గారు మీరు అన్ని పనులు మానేసి అన్నగారు మా గురించి మొత్తం స్టడీ చేయండి, రిపోర్ట్ పంపిస్తామని కూడా మేము అనట్లేదు సార్. ఆ 4-5 చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పి ఫస్ట్ వింటాం సార్. ఇది హ్యూమన్ సైకాలజీ సార్. మేము ఆయన అనుమానించడం కాదు, ఇది ఆయన తక్కువ చేసి మాట్లాడడం కూడా కాదు. నిరంతరం నా చెవులో రోజు మా పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు వాడదంటే నిజంగానే వాడది. 100 సార్లు 10 సార్లు వీడు ఎదవా అంటే నిజంగానే ఎదవా. సాయిరూప్ గారు, ఇది క్రియేట్ అయిపోద్దని మా భయం సార్, అంతే. ఇక్కడ మేము ఎవరిని అలా మాట్లాడట్లేదు సార్. మానసిక పరిస్థితుల గురించి వీటి గురించి మేము చెప్పలేదు. సాయిరూప్ గారు సార్, మీరు గ్రామీణాభివృద్ధి కోసం రాయ్ ఎన్టీఆర్ ని ఏర్పాటు చేసి ముందుకు వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సిఎస్ఆర్ నిధులు రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ ఉండాలి సార్. మీరు అంటే ఐటీజీ యాక్ట్ కానీ 12 AP కానీ ఉండాలి సార్. అది మీకుందా? భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యక్రమాలకు మీ నిజాయితీ నిబద్ధత చూసి ఎన్టీఆర్ గారే మీకు డొనేట్ చేయవచ్చు, చెప్పలేం. ఫస్ట్ ఐటీజీ 12 AP ఉన్నాయా మీకు? సార్ వాస్తవానికి 12A ATG అప్లై చేస్తున్నాం. 12A ATG రాకుండానే సార్ వినండి 12A ATG రానప్పటికీ కూడా మనకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో CSR 1 అనేది మనం అప్లై చేసుకుంటే మనం ఒక ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ గా ఉంటాం. అంటే CSR ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫండ్ వెళ్తుంది, మనం గ్రౌండ్ లో పనిచేస్తాం, మనం వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అనేది అఫీషియల్ గా ఉంది. ఈ CSR 1 అనే దానికి మేము ఎలిజిబుల్, మా టీం దాని మీద వర్క్ చేస్తుంది. అండ్ 12A ATG కూడా మేము తీసుకుంటాం. మేము తీసుకోమని చెప్పండి, దానికి ఒక క్రైటీరియా ఉంది. దానికనే మేము అన్నింటిని కూడా తీసేసుకుంటాం. మేము అన్నిటికీ వీఆర్ రెడీ. సార్, మీ వ్యక్తిగతమైన ఫోన్ పేకి ఇప్పటి వరకు దీనికి పేరుతో నిధులు వచ్చిందా లేదా? మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్కు ఉండేటువంటి ఫోన్ పేకి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి నిధులు పంపించడం జరిగిందా? సార్ మా వ్యక్తిగత ఫోన్ నెంబర్లు అంటే ఒకటి సార్, ఇప్పుడు మేము ఒక ఈవెంట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు సార్ కొంచెం వినపడట్లేదు. హలో సార్, కొంచెం ఇప్పుడు మేము ఈ ఈవెంట్ ఒకటి పెట్టుకున్నాం సార్. ఈ ఈవెంట్ లో ఉన్న కోర్ కమిటీలో 5-10 మంది మొత్తం నా ఫ్రెండ్స్, నాతో జర్నీ చేస్తున్న వాళ్ళు, మేము కష్టపడుతున్న వాళ్ళం. ఈ ఈవెంట్ ని ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో లెట్స్ ఈ ఈవెంట్ కి ఒక 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం. ఇది ఎప్పుడు ఒకళ్ళని పెట్టుకోలేం కదా సార్. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఉద్యోగం చేసుకునే మనిషిని. మాతో అందరు ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు చిన్న ఉద్యోగాలు చేసుకునే మనుషులే. ఈవెంట్కి అయ్యే ఖర్చు మా కోర్ టీం మొత్తం పెట్టుకుంటుంది. ఇక్కడ వాళ్ళ డబ్బులు నేను మిస్యూజ్ చేయడానికి ఏం లేదు. అదే సార్, నా వ్యక్తిగతమైన అకౌంట్ గురించి నేను చెప్తుంది. నేను ఎవరికో ఊర్లో వాళ్ళకి ఇవ్వస్తానని నేను చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్ సాయి రూప్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇది మన ప్రోగ్రామ్, రేపు మనం వెళ్ళి కూర్చునే ప్రోగ్రామ్. దానికి ఇంత ఖర్చు అవుతుందంట, అందరం ఇంత వేసుకుంటున్నాం. మేము అదే కదా జాయింట్ గా చేస్తున్నాం, ఇంటర్నల్ ఫండింగ్. ఇప్పటి వరకు మీ పేరుతో మీరు మీ ఫోన్ పేతో తీసుకుంటున్నారు, తప్పే ఉంది సార్. అది ఒకవేళ క్రైమ్ అయితే మేము ఇంకొకళ్ళు పెట్టి తీసుకుంటాం కదా. ఈ ప్రోగ్రామ్ లో తప్పే ఉంది. మా వాళ్ళే కదా ఇస్తుంది, మాకు మా టీమే కదా మాకు ఇస్తుంది. సో అంటే మీ ఫ్యాన్స్ అదే సార్, అది ఇప్పుడు అండర్లైన్ సార్, అండర్లైన్ ఇది. దట్ ఈస్ నాట్ ఎ డొనేషన్, ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు, అదే అండర్లైన్. అది డొనేషన్ అవ్వదు, కాంట్రిబ్యూషన్ అవ్వదు. అదే సార్, ఆయన గారికి మా అన్నగారికి మేము ఒకసారి చెప్పుకొని అవకాశం వస్తే నేను కల్పించమని నేను బల్లగుద్దేం అడగట్లేదు సార్.